రైల్వే ఆర్యూబీలు, ఆర్ఓబీలు, అలాగే ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి మురికి నీరు ప్రవహించడానికి ఏర్పాటు చేసినటువంటి డ్రైన్, మొండిగట్టం డ్రైన్ దగ్గర నేరో అయిపోయి ప్రతి వర్షం కురిసినప్పుడు ప్రతిసారి కూడా నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాన్ని అభివృద్ధి చేసేటువంటి క్రమంలో రైల్వే అధికారులను సంప్రదించడానికి ఈరోజు గౌరవ డిఆర్ఎం గారిని కలవడం జరిగింది. ఆయనకి అక్కడ ఉన్నటువంటి పొజిషన్ ఉంటే అర్థమయ్యేటట్టు చెప్పి, ముందుగా మొండిగట్టం అనేది నేరో అవడం వల్ల ఫ్లడ్ వాటర్ అంతా కూడా వెనక్కి తన్నడం, దానివల్ల రైల్వే ట్రాక్ కూడా పూర్తిగా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి కార్పొరేషన్ అధికారులు దానికోసం ఎస్టిమేట్స్ అన్నీ చేయడం, రైల్వే వాళ్ళకి కావాల్సినటువంటి కాంపోజిషన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే రైల్వే వాళ్ళు కూడా సహకరించి ఈ ప్రాజెక్ట్ని తొందరగా కంప్లీట్ చేసేటట్టయితే ఈ మొండిగట్టం గేట్ని వైట్ చేయడంతో, అక్కడ ఉన్నటువంటి కల్వర్ట్ని ఏర్పాటు చేయడంతో ముందుగా నగరంలో ఎక్కడ కూడా ఫ్లడ్ వాటర్ ఆగకుండా పూర్తిగా ఆ డిస్పోజల్ డ్రైన్ ద్వారా ఊరు బయటకు వెళ్ళేటువంటి పరిస్థితులను అని చెప్పి వివరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి రాబోయేటువంటి వర్షాలు తగ్గిన తర్వాత వాటిని మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమం, అలాగే మొండిగట్టం కల్వర్ట్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది.